పెద్దవాడు కయీను వ్యవసాయం చేసేవాడు. హేబేలు గొర్రెల కాపరి. ఒకరోజు కయీను తన పొలంలో పండిన కొంత పంటను ప్రభువుకు అర్పించాడు. హేబేలు తన గొర్రెల మందకు పుట్టిన మొట్టమొదటి గొర్రె పిల్లను తీసుకొనివచ్చి దాన్ని చంపి మంచి మంచి భాగాలను ప్రభువుకు అర్పించాడు. ప్రభువు హేబేలు విషయంలో సంతోషించి అతని అర్పణను అంగీకరించాడు. కాని కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు. కయీనుకు చాలా కోపం వచ్చింది. అప్పుడు ప్రభువు కయీనుతో ఇలా అన్నాడు: నీవు ఎందుకంత కోపంగా ఉన్నావు? మంచి మనస్సుతో నీ అర్పణను అర్పించలేదు, అందుకే నీవు సంతోషంగా లేవు. నీవు మంచి పని చెయ్యలేదు, కనుక పాపం నిన్ను పట్టుకోటానికి సిద్ధంగా నీ వెంటే ఉంది. అది నిన్ను లొంగదీసుకోవాలని ఉంది, దాన్ని నీవు జయించాలి. ఒకరోజు కయీను తన తమ్మునితో మనం అటు బయట ఉన్న పొలంలోకి పోదాంరా అని హేబేలును తీసుకొనిపోయాడు. వారక్కడకు చేరగానే కయీను తన తమ్ముణ్ణి చంపాడు. అప్పుడు ప్రభువు నీ తమ్ముడు హేబేలు ఎక్కడ అని కయీనును అడిగాడు. అందుకు కయీను నాకు తెలియదు, నా తమ్ముడికి కాపలా కాయడమే నా పన అని సమాధానం చెప్పాడు. అప్పుడు ప్రభువు ఇలా అన్నాడు: ఈ చెడ్డ పని నీవెందుకు చేశావు? నీ తమ్ముడిని చంపావు కనుక నీవు శిక్ష అనుభవించాలి. ఇప్పుడు నీవు శాపానికి గురి అయ్యావో, నీవు పంట సరిగా పండించలేవో. నీవు నీ తమ్ముని చంపావు గనుక భూమి నీకు పంట ఇవ్వదు. నీవు ఉండటానికి ఎక్కడా ఇల్లు కూడా ఉండదు. దేశదిమ్మరి అయ్యి ప్రతి ఊరు తిరుగుతూ ఉంటావు అని శిక్షించాడు. అందుకు కయీను, ఇది నాకు చాలా పెద్ద శిక్ష. నీ దగ్గరనుంచి ఈ ప్రాంతం నుంచి కూడా నన్ను వెళ్ళగొడుతున్నావు. నేను ఇల్లు లేకుండా దేశదిమ్మరిగా తిరుగుతూ ఉంటే నన్ను చూసినవారు చంపుతారేమో అని ప్రభువుతో అన్నాడు. కాని ప్రభువు, నిన్ను చంపినవాడిని నేను కఠినంగా శిక్షిస్తాను అన్నాడు. అలా కయీనును ఎవరూ చంపకుండా ఒక హెచ్చరికగా ఉండే విధంగా ప్రభువు అతనిమీద ఒక గుర్తు చేశాడు.